ఫలాన్ని మిస్ చేసాం. పాక్కి ఘోరమైనటువంటి అవమానం జర్మనీలో జరిగింది. ప్రపంచం వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి పౌరులు కూడా ఇంతకంటే ఘోరమైనటువంటి అవమానం ఉండదు అని చెప్పి భావిస్తుంది. దానికి కారణం ఏంటంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఎవరు, ఆసిమ్ మునీర్, ఈయన జర్మనీ వెళ్ళారు. జర్మనీలో అఫీషియల్గా జరగాల్సినటువంటి ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా ఆయన్ని వెళ్ళనీయకుండా ఆపేసి మీ కార్డు ఏది, మీ ఐడి ఏది, మీ హోదా ఏంటి అని చెప్పేసి అక్కడ జర్మనీలో ఉండేటువంటి చెక్కింగ్ అంటే రక్షణకు సంబంధించినటువంటి సిబ్బంది ఆపేశారు. మరి ఇంతకన్నా ఘోరమైనటువంటి అవమానం ఉంటుందా? సాధారణంగా ఏదైనా దేశానికి సంబంధించినటువంటి ప్రతినిధులు వెళ్ళినప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఉంటుంది. మరి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్, సిడిఎఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఆసిఫ్ మునీర్ ఈ మధ్యన ఆయనకి ఫీల్డ్ మార్షల్ అనేటువంటి ఒక పదోన్నతి కూడా కల్పించారు. మరి ఆయన్ని గుర్తించలేదని అంటే జర్మనీ పాకిస్తాన్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తింపు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అసలు జర్మనీలో పాకిస్తాన్ మీద ఒక నెగిటివ్ ఉంది. ఎందుకనంటే అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంటారు, ఆయా దేశాల మీద ఉగ్రవాదాన్ని నూరు పోస్తూ ఉంటారు, అశాంతికి నిలయంగా పాకిస్తాన్ ఉంది అనేటువంటి అభిప్రాయం జర్మనీలో ఉంది. బహుశా అందుకే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సిడిఎఫ్ని జర్మనీ ఆ కోణంలో నుంచే చూసిందేమో, లేదా జనరల్గా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. విదేశాల్లో ఏదైనా సరే ఒక సదస్సు జరుగుతున్నప్పుడు ఆ ప్రోటోకాల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. దాంట్లో భాగంగా ఆసిఫ్ మునీర్ని చెక్ చేయడంతో పాటు ఐడి చూపించమని చెప్పి అడిగారా అనే దాని మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కొంతమంది ఏమో ఇది పక్కా అవమానం, పాకిస్తాన్కి ఘోరమైనటువంటి అవమానం అని చెప్పి కొందరు అంటూ ఉంటే, లేదు లేదు ఇది సాధారణంగా జరిగేటువంటి చెక్కింగ్, ఇది ఆ చెక్కింగ్ని మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పి మరికొందరు అంటూ ఉన్నారు. కానీ జర్మనీ పాకిస్తాన్ మీద మాత్రం నెగిటివ్ ఒపీనియన్ తోటి ఉంటూ ఉంది. ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ పాకిస్తాన్కి పెద్దగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లేదు. పాకిస్తాన్కి సంబంధించిన సిడిఎఫ్ కూడా గుర్తింపు లేదు. ఎందుకు? పాకిస్తాన్ అనేది అమెరికాకి ఒక విశ్వాసంతో కూడినటువంటి కుక్కలాగా పనిచేస్తుందని చెప్పి ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులే వ్యాఖ్యానించారు. అంటే ట్రంప్ ఏం చెప్తే అది చేస్తున్నాడు, ఆ దేశం అది చేస్తుంది అనేటువంటి ఒక ఒపీనియన్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఎక్కువ భాగం అమెరికా దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? అమెరికాతోటి ఒక విశ్వాసమైన కుక్కలాగా వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఈ క్రమంలోనే అతనికి అవమానం జరిగిందా, లేదంటే రొటీన్ చెక్కింగ్లో జరిగిందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.